ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట, మరి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు, లేకపోతే దేవుని ప్రార్థనలో అడుగుతూ ఉన్నారు. కానీ అందులో ప్రత్యేకంగా మరి కొన్నిసార్లు వారి పట్ల కార్యం మీ పట్ల జరగకపోతే, లేకపోతే నాకు ఎందుకు ఇలా జరగట్లేదు అని కొంతమందికి దేవుని యందు మందిరానికి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తారనే ఒక ఉద్దేశంతో మరి అటువంటి యొక్క తీర్మానాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాగ్దానంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేందుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనకు ఫలాన్ని దయచేస్తాడని నమ్మవలను కదా. మరి దేవునికి పరిశుద్ధుడైన వాడు ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి కదా అనే విషయాన్ని దేవునికి వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, మరి ఒక దినాన ఒక వ్యక్తి నయాగర్ అనే ప్రాంతంలో తాను మరి చాలామందికి ఛాలెంజ్ చేశాడు. అక్కడ నేను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్తాను అని తాను ఒక సింగిల్ రోప్ మీద, ఒక తాడు మీద తాను ఈ దరి నుంచి ఆ దరికి నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతను నడవడం ప్రారంభించారు. ఎవరైనా నీ ప్రాణాల మీద ఏమన్నా ఆశలు ఉన్నాయా, నువ్వు ఎందుకు ఇలాంటి సాహసం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా, నీ నిర్ణయం మార్చుకోవని అక్కడున్న సెక్యూరిటీ, అక్కడున్న వాళ్ళందరూ కూడా కేకలేస్తూ ఉన్నారు. కాదండి, నాకు ఒక ఛాన్సు, నా జీవితంలో నేను ఇది చేయాలని ఒక ఛాలెంజ్ నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ నేను కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు. సరే, నీ ఇష్టం, నీ ప్రాణాల మీద నువ్వు ఆశలు వదులుకుంటామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నప్పుడు ఆయన వారికి తీసుకోవాల్సిన ఫార్మాలిటీస్ అన్ని తీసుకుని సంతకం చేశాడు. తాను అక్కడి నుంచి అవతలకు తాడేసుకున్నాడు. ఆ దరి నుంచి ఒక చిన్న కర్ర సహాయంతో ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ దరి నుంచి ఆ దరికి నడుచుకుంటూ వెళ్ళాడు. అబ్బా అని అందరూ తప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. కాసేపటికి ఆయన అన్నాడు, ఒక 3 వీలర్, ఒక సింగిల్ వీలర్కి సంబంధించిన ట్రాలీని ఒకటి తీసుకున్నాడు. దాని మీద మరి ఆయన తాడు మీద దాన్ని నడిపించుకుంటూ వెళ్తానని చెప్పాడు. అబ్బా ఇది ఇంకా ఆశ్చర్యం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ అన్నారు. మరి ఆయన తనతో పాటు ఆ ట్రాలీని ఇద్దరి నుంచి ఆ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు క్లాప్ కొట్టారు. మరి కాసేపటికి అన్నాడు, ఈ ట్రాలీలో మీరు ఎవరైనా ఒకరు కూర్చోండి అన్నాడు. కూర్చోవడానికి ఎవరూ సాహసం చేయట్లా. కాసేపటికి అందరూ కూడా మా ప్రాణాల మీద మాకు ఆశ ఉన్నాయి అని అంతం ప్రారంభించారు. పిల్లారా, ఆ సమయంలో ఒక పిల్లవాడు వచ్చి దాంట్లో కూర్చున్నాడు గబగబా. ఒరే బాబు, నీ ప్రాణం మీద ఆశ లేదా, నీకు ఏమాత్రం కూడా మీ తల్లిదండ్రులతో నువ్వు చెప్పొచ్చావా లేదా అని అక్కడ ఉన్న వాళ్ళు అనడం ప్రారంభించారు. ఆ లోపల అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ రావడం ప్రారంభించారు. ఇదేదో జరుగుతుంది అనే విషయాన్ని గమనించండి ప్రియులారా. ఆ సమయంలో మరి ఆ యొక్క పిల్లవాడు కూర్చున్నాడు, అందరికీ బాయ్ బాయ్ చెప్తా ఉన్నాడు. వెళ్తా ఉండగానే సగం దూరం రాగానే ఆ ట్రాలీ అలాగే ఆ వ్యక్తి ఊగడం ప్రారంభించాడు. జనాలందరూ కేకలేస్తున్నారు, నువ్వంటే పెద్దోడు, ఆ పిల్లవాడిని ఎందుకుని ఎక్కించుకెళ్ళావు, నీ ప్రాణం మీద నీకు తీపి లేదు కదా అని చెప్పి అంటున్నా కూడా ఆ పిల్లవాడు అందరికి బాయ్ చెప్తానే ఉన్నాడు. కాసేపటికి ఆ దగ్గరికి వెళ్ళగానే అందరూ క్లాప్ కొట్టారు, చాలా ఆశ్చర్యపరితమయ్యారు. మళ్ళీ యువతలకు వచ్చాడు, తను ఎక్కడైతే ఎక్కాడో అక్కడ మీడియా వాళ్ళందరూ ఉన్నారు. రాగానే వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు, బాబు నువ్వు భయపడ్డావా, లేకపోతే ఎందుకు ఇంత ధైర్యం చేయగలిగావు అని అన్నప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, అతను ఎవరో కాదు మా డాడీ అని చెప్పేసి ఆ యొక్క పిల్లవాడు ఆ మీడియా వారి ముందు చెప్తున్నప్పుడు, ప్రతిరోజు మీ ఇద్దరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము, నాకు భయం లేదు, ఎందుకంటే ఏదైనా జరిగినా మా డాడీ తప్పకుండా సేవ్ చేస్తాడు, నన్ను రక్షిస్తాడు. నేను ప్రతిరోజు మా ఇంటికాడ ఒక పెద్ద చెరువులో మీ ఇద్దరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, ఏ రోజు మా డాడీ నన్ను పాడేలా. ఆ బ్యాలెన్స్ అనేది నాకు అర్థమైంది, ఆయన ఎందుకు నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఆ పిల్లవాడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపరితమై ఉన్నారు. మరి ఈ లోకంలో ఒక తండ్రి ఉంది, ఒక కుమారుడు రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే మరి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, నయాగరా జలపాతం అంటే మామూలు కాదు. మరి ఆ జలపాతంలో ఇటు కెనడా అమెరికా దేశం మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ బార్డర్లో ఉన్న ఆ ప్రాంతము చాలా భయంకరమైన లోతైనది అనమాట. అయితే మరి అటువంటి ప్రాంతంలో కూడా తన తండ్రి ఎందుకు విశ్వాసం కలిగి ఆ కుమారుడు చేశాడంటే, మరి అటువంటి ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. మనం కూడా దేవుని నుండి అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుడు మన పట్ల కార్యం చేస్తాడని, ఆయన మనకు ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మవలేను కదా. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తాడు. అదే రీతిగా దేవునికి మనం ఏదో దేవునికి డబ్బు ఏదో కావాలని కాదు, దేవుడికి ఏదో మనం ఇవ్వాలని కాదు, కానీ మన హృదయపూర్వకంగా దేవునికి మనం ఇచ్చే విషయం లేదు. దేవుడు మన పట్ల మన హృదయం దేవునికి ఇష్టముగా ఉండినట్లుగా ఆయన నమ్మినట్లయితే విశ్వాసంతో నువ్వు ఏది తీసుకున్నా అది నీ పట్ల గొప్ప స్వస్థతను కలిగిస్తుంది.
అని ప్రభువు చెప్పిన మాటలే మనం గమనించుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. బహుశా మీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి విశ్వాసం లేకుండా మీరు జీవించారేమో, ఇకను దేవుని యందు విశ్వాసం కలిగి జీవించండి. ఈ ఉదయకాలమున దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా జీవించండి. దేవుని మందిరంలో ప్రార్థించండి. దేవుడు మీ పట్ల ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.